ఓ ఉమాపతి, మానవుడు తన యొక్క తెలివి తక్కువతనంతో నీ ఆరాధనకు అవసరమైన పూలను సమకూర్చుకోవడం కోసం లోతైన సరోవరాల్లోకి దిగుతున్నాడు. జనులెవ్వరూ లేని ఘోరమైన భయంకరమైన అరణ్యాల్లోకి వెళ్ళి తిరుగుతున్నాడు. విశాలమైన పర్వత ప్రాంతాల్లో సంచరిస్తున్నాడు. అనేక రకాల పూలను తెచ్చుకుంటున్నాడు. శ్రమ పడుతున్నాడు. కానీ భక్తితో తనలోనే ఉన్న మనస్సు అనే పద్మాన్ని నీకు సమర్పిస్తే త్రిపుట అలసట లేకుండా చాలా సుఖంగా ఉండొచ్చు కదా. మానవుడు ఎంతగానో శ్రమ పడుతున్నాడు కానీ ఈ విషయాన్ని మాత్రం తెలుసుకోవడం లేదు కదా. ఎంత ఆశ్చర్యం ఇది. భగవంతుడు బయట నుండి తెచ్చి సమర్పించే అనేక రకాల పూల వల్ల సంతృప్తి పడడు కదా. శక్తి గలవాడు వాటిని సంపాదించవచ్చు, కానీ వాటితో పాటు భక్తిని కూడా సమర్పించాలి కదా. కానీ ఈ అలౌకికమైన పూల కన్నా భక్తితో నిండిన మనస్సు అనే పద్మాన్ని ఒక్కదాన్ని మాత్రం కనుక మనం ఈశ్వరార్చనలో సమర్పిస్తే భగవంతుడు మిక్కిలి సంతృప్తి పడతాడు. భక్తి లేని పూజ ఎంత వైభవంగా చేసినా ప్రయోజనం ఉండదు. భక్తితో పద్మాన్ని కనుక సమర్పిస్తే సమస్త ప్రయోజనాలను పొందవచ్చు అనే విషయాన్ని మనం గమనించాలి. రెండింటినీ సమర్పించగలిగితే మరీ మంచిది.